హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? సో వెల్కమ్ టు స్వరూప్స్ వరల్డ్. ఇది నా యూట్యూబ్ ఛానల్ అనమాట. సో నేను ఇవాళ ఫస్ట్ రెసిపీ నేను కంప్లీట్ ఒక వీడియో తీసి పెట్టిందంటే చికెన్ దమ్ బిర్యానీ. సో వాచ్ హౌ ఐ మేక్ ఇట్. ఫస్ట్ నేను 1 kg చికెన్ తీసుకున్నా. దాన్ని నీట్గా క్లీన్గా కడిగేసి తర్వాత నేను దానిలో లెమన్ యాడ్ చేసిన. 2 lemons యాడ్ చేస్తే బాగుంటుంది. అందులో నేను చిల్లీ పౌడర్ వేసిన. చిల్లీ పౌడర్ మీ స్పైస్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇంకా 1 teaspoon టర్మరిక్ పౌడర్ అండ్ గరం మసాలా వేసేసిన అనమాట. సో ఆఫ్టర్ దట్ సాల్ట్ యాడ్ చేసిన. తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన. ఆఫ్టర్ దట్ నేను గ్రీన్ చిల్లీ స్లిట్ చేసి వేసేసిన. నేను కొరియండర్ మింట్ చాప్ చేసుకొని వేసేసిన. ఇదేమో నా మసాలా అనమాట, సీక్రెట్ మసాలా. ఇది ఆల్మోస్ట్ బిర్యానీ మసాలా. బ్రౌన్ ఆనియన్స్, రుచికి తగ్గట్టు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆఫ్టర్ దట్ దీన్ని చూడండి, ఇలా మిక్స్ చేయాలి, చాలా మంచిగా మిక్స్ చేయాలి. ఆల్ ద పీసెస్ మొత్తం మసాలాస్ అన్ని లోపలికి వెళ్ళాలి. దీన్ని ఆల్మోస్ట్ 15 minutes మనం పక్కన పెట్టాలి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఆఫ్టర్ దట్ నేను కర్డ్ తీసుకొని దీనికి ఆల్మోస్ట్ నేను 300 grams ఆఫ్ కర్డ్ వేసిన 1 kgకి. ఎట్లా మిక్స్ చేయాలని అంటే ఆ కర్డ్ అంతా కొంచెం లూజ్ అవ్వాలి. ఆ పీసెస్ అన్నీ క్లియర్గా కలర్ కూడా చూడండి ఎలా చేంజ్ అయిందో. సో నేను ఇప్పుడు గీ వేస్తున్నా. గీలో తర్వాత ఆయిల్ వేసేసిన. ఇప్పుడు దీన్ని నేను బాగా మిక్స్ చేసేసిన. సో ఇది ఫైనల్ అవుట్కమ్ కలర్ అనమాట. సో చూడండి టెక్స్చర్ ఎలా వచ్చింది, కలర్ ఎలా వచ్చిందని చెప్పి. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసిన తర్వాత నేను పక్కకు పెట్టుకున్నా. మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని నేను అందులో రైస్ కోసం ప్రిపేర్ చేసిన. సో ఇప్పుడు ఇందులో వాటర్ పోయాలి. తర్వాత నేనేం చేస్తాను, నేను ఏమేమి వేసాను మీరు చూడండి. ఫస్ట్ నేను గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసి వేసేసిన. తర్వాత ఓల్ గరం మసాలా మీకు ఏది ఉంటే అది వేయచ్చు, కార్డమమ్, సిన్నమన్, క్లోవ్స్. తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన, నాకు ఫ్లేవర్ అది చాలా ఇష్టం కాబట్టి. దాని తర్వాత సాల్ట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే రైస్కి ఎక్కువ పడుతుంది, వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో మీరు దాన్ని అంతా మిక్స్ చేసేసి అక్కడ పక్కన పెట్టేసేయండి. అది ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి ఆఫ్టర్ 15 minutes ఎలా బాయిల్ అవుతుందో, 100 degrees Celsius దగ్గర వాటర్ ఫుల్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. సో ఆ రైస్ అంతా అందులో వేసుకొని ఆల్మోస్ట్ మీరు అసలు లిడ్ మూయాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది. 70% కుక్ చేయాలి. నేను ఆల్మోస్ట్ 70% ఎవ్రీ టైం కుక్ చేస్తాను. కొంతమంది లేయర్ వైజ్ ఇట్లా తీయాలని చెప్తారు, బట్ నేను చేయను. ఇప్పుడు నేను బ్రౌన్ ఆనియన్స్ వేసి మళ్ళీ కొరియండర్ మింట్ చాప్ వేసిన. దానిపైన నేను రైస్ వేస్తున్నా. రైస్ని చాలా చక్కగా మనం ఎట్లా అంటే క్లియర్గా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే అంత బాగా అవుతుందన్నమాట బిర్యానీ. సో కింద నాకు కొంతమందికి లేయర్స్ వేసుకుంటారు, బట్ నేనేం లేదు. నేను ఇది డైరెక్ట్ దమ్ బిర్యానీ కాబట్టి ఒకటే లేయర్ అనమాట. కింద చికెన్ ఉంటుంది, రా చికెన్, పైన ఇది. ఇప్పుడు చూడండి నేను పైనుంచి కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొరియండర్ మింట్ చాప్, ఇంకెప్పుడేమో ఈ సాఫ్రన్ చాలా ఇంపార్టెంట్ బిర్యానీలో. అది వేసేసి కలర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. సో గీ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు మీకు కావాలని అంటే. సో లిడ్ పెట్టేసి ఒక 20 minutes తర్వాత చూడండి అదిరిపోయే బిర్యానీ రెడీ అయిపోయింది. నాది ఎంత బాగా వచ్చిందంటే, నాకు పర్సనల్గా చికెన్ 65 పీసెస్ అంటే చాలా ఇష్టం. సో నేనేం చేసిన అంటే చికెన్ తెచ్చి దాన్ని 65 చేసి ఇందులో వేసిన. మీకు చికెన్ 65 రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను మీకు. ఇది ఫైనల్ అవుట్కమ్ అనమాట. ఫైనలీ మన చికెన్ 65 దమ్ బిర్యానీ రెడీ. చూడడానికి ఎంత బాగుంది కదా విత్ రైతా. సో నేను నెక్స్ట్ టైం మీకు సాలన్ కావాలంటే నాకు సాలన్ కావాలని చెప్పి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to my channel so I can give you more content about travel vlogs, food vlogs and everything. Thanks for watching. Bye.